హలో అండి. వెల్కమ్ టు హ్యాండీ కిచెన్. ఈరోజు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇది చాలా సింపుల్, టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు అది ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. అందుకోసం ముందుగా మనం చికెన్ ఫ్రైని రెడీ చేసుకుందామండి. చికెన్ ఫ్రై కోసం ఒక కుక్కర్ తీసుకొని అందులో శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఇంకా కొంచెం కారం, అలాగే కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ పోసి, వాటర్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి. ఎందుకంటే మరి ఈ వాటర్తోనే మనం రైస్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని తగినన్ని వాటర్ వేసుకొని అది పొంగిపోకుండా ఉండడానికి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి ముక్క మెత్తగా ఉడికేంత వరకు, అంటే ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. తర్వాత అందుకు కావలసిన మసాలా పొడి కోసం కొంచెం చెక్క, అలాగే ఒక 2 లవంగాలు, ఒక 3 యాలకులు, ఇంకా ఒక 4 మిరియాలు, తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు, కొన్ని ఎండుమిరపకాయలు మన కారానికి సరిపడా, ఇంకా కొన్ని ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఇంకా అలాగే ఆనియన్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. అవి లైట్గా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలండి. తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ని అందులోకి వేసుకోవాలి. ఈ వాటర్ పడేయకండి, వాటర్ అలాగే ఉంచుకోవాలి. వీటితోనే రైస్ చేస్తాము. ఉడికిన చికెన్ ముక్కలన్నిటినీ ప్యాన్లోకి వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలండి. తరువాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలండి. జస్ట్ ఇది కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇది మరీ వేయించుకోవాల్సిన అవసరం లేదు. మనం పొడి చేసే ముందే అన్నీ వేయించుకొని పెట్టుకున్నాం కాబట్టి మరీ వేయించాల్సిన అవసరం లేదు. ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకున్న తర్వాత ఇంకా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా చల్లేసుకొని దించేసుకోవడమే. అంతేనండి, ఫ్రై పీస్ బిర్యానీలోకి కావాల్సిన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు అందులో కావాల్సిన రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. నేను ఆ బిర్యానీ రైస్ కుక్కర్లో చేస్తున్నానండి. అందుకోసం ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం లైట్గా హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఇంకా ఒక 3 లవంగాలు, అలాగే ఒక 2 యాలకులు, ఇంకా కొన్ని చెక్క, ఇంకా ఒక 3 మిరియాల వరకు వేసుకొని తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాజీరా కూడా వేసుకొని వేయించుకోవాలి. అవి లైట్గా వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఒక 3 పచ్చిమిరపకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 2 గ్లాసుల వరకు బాస్మతి బియ్యాన్ని ఒక అరగంట ముందే నానబెట్టేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మనం చికెన్ ఉడికించి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలండి. అలాగా నేను 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వరకు వాటర్ వేస్తున్నాను. ఈ చికెన్ ఉడికించి పెట్టుకున్న వాటరే 2 గ్లాసుల వరకు వచ్చాయి. ఇప్పుడు మిగతా 2 గ్లాసులకి నార్మల్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ వేసేసుకున్న తరువాత
ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పలావ్ మసాలా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని తర్వాత ఒక అరచెక్క నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకోవాలండి. ఇలా నిమ్మకాయ రసం వేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. నిమ్మరసం పిండుకున్న తర్వాత మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత చూసారా ఎంత మంచిగా ఉడికిపోయిందోనో. ఇప్పుడే దాన్ని కదపకుండా ఒక 20 మినిట్స్ పాటు కొత్తిమీరని ఇలా పైన చల్లేసుకొని ఒక 20 మినిట్స్ పాటు వదిలేయాలండి. 20 మినిట్స్ తర్వాత పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది. ఇప్పుడు జస్ట్ ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. అంతే, ఎంతో సింపుల్గా చేసుకునే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.